పిఠాపురం ఎన్నికల గెలుపులో పవన్ కళ్యాణ్ విజయ రహస్యం ఏమిటి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ గుర్తు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని మోసం చేసి సాధించుకున్నారని, ఎన్నికల సంఘంపై అధికార ఒత్తిడి వేయించి గుర్తు కోసం మేము ముందుగా వేసిన దరఖాస్తును మాయ చేసి అడ్డగోలుగా అడ్డదారిలో గుర్తును పొందారని, పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు అతని అంతర్గతానికి అస్సలు పొంతన ఉండదని, చెప్పేవి శ్రీరామనీతులు చేసేవి పవన్ కళ్యాణ్ పనులు అన్నట్లు ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదని, పవన్ కళ్యాణ్ అవినీతి అధికారులను కొనొచ్చునని, అధికార దుర్వినియోగంతో చట్ట నిబంధనలు దారి మళ్లించవచ్చునని, కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని కొనలేరని, ఆర్పీసీ ఆత్మస్థైర్యానికి ఎదురు నిలిచి గెలవలేరని, పవన్ కళ్యాణ్ అడ్డదారిలో పొందిన గాజు గ్లాస్ గుర్తుతోనే మేము కూడా పోటీ చేసి నిరూపించిన ఏకైక రాజకీయ పార్టీ ఆర్పీసీ పార్టీ అని గర్వంగా చెబుతున్నామని ఆయన తెలిపారు. ఈ సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ మేడిచెర్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ లంకా దుర్గాప్రసాద్, డివి రమణమూర్తి, సింహ దుర్గారావు, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, ఎండి హుసేన్, వాడపల్లి జ్యోతిష్, కారుమూరి యుగంధర్, శుంకర వెంకట భాస్కర రంగారావు, వల్లి శ్రీనివాసరావు, అడపా దేవుడు, జవ్వాది మోహన్, పిల్లా రమణ, పిల్లా రీచల్, శుంకర శామ్యూల్, చెల్లా సాంబశివరావు, శుంకర వేణు, ముగ్గుల రాజేష్, నున్నా సాయి గణేష్, మాసా అప్పాయమ్మ, గెద్దాడ సుందరి, సింహాద్రి తిలక్, చెల్లా అఖిల్, ధర్మవరపు వెంకటేశ్వరరావు, అడపా శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎన్నికలు అయిపోయినాయి, సుమారు 1 year దాటేసింది. కానీ ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది. మనం ఓటు ఎవరికి వేస్తాం అన్నది మన అంతరాత్మకు తెలుసు. కానీ గెలిచినటువంటి వాళ్ళు ఎవరు అనేది ఆత్మవిమర్శ చేసుకుంటే ఇది ఎన్నికల సంఘం చాలా ఏదో ఒక పెద్ద స్కామ్ చేసింది అనేది ప్రతి ఓటరు అంతరాత్మని కూడా ప్రశ్నిస్తుంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముట్టికాయలు వేసింది. 53 లక్షల ఓట్లు అసలు ఓటర్ లిస్టుకి సంబంధం లేనటువంటి విధంగా 53 లక్షల ఓటింగ్ కలిసిందంటున్నారు. వాళ్ళు ఎవరో తెలియదు. వీవీప్యాట్ల పరిస్థితి ఏంటో అర్థం కాదు. అలాగే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఈరోజు ఉదాహరణకి మన పిఠాపురం నియోజకవర్గం ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించిన వెంటనే పిఠాపురం ప్రజలందరూ కూడా ఫ్లెక్స్లు తగలబెట్టేశారు, నోటుకు వచ్చినటువంటి బూతులు తిట్టారు. మరి అంత వేల మెజారిటీ ఎలా వచ్చింది? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు నిజంగా దాని మీద శాస్త్రీయపరంగా నిరూపించడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అదే పిఠాపురం కోటకమం సెంటర్లో నించుని వాస్తవాల్ని చర్చించడానికి పవన్ కళ్యాణ్ గారి పార్టీ గారి సిద్ధంగా ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అనుభవిస్తున్నటువంటి అధికారం కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ అడ్డగోలుగా అడ్డదారిలో సంపాదించినటువంటి గుర్తు కావచ్చు, ఇది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని మోసం చేసి సంపాదించినటువంటిదని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల కమిషన్ దగ్గర మొట్టమొదటి అప్లికేషన్ మాది. రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల కమిషన్ని పూర్తిగా పొల్యూట్ చేసేశారు. ఎన్నికల కమిషను అసలు స్వాతంత్ర్యం అనంతరం కూడా ఇలాంటి ఎన్నికల కమిషను ఇంత ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్నటువంటి ఎన్నికల సంఘాన్ని ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో కదా యావత్ భారతదేశంలోనే ఎవరూ చూడలేదు. ఈరోజు అన్ని విషయాల్లోని కూడా ఓపెన్ డిబేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల అఫిడవిట్ ఎంత అన్యాయం అంటే ఈ దేశంలో ఎవరికి జరగనటువంటి ఘోరమైనటువంటి మహాపాపం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ రూపంలో చేశారు. ఒకటే, మాకు ఎన్నికల సంఘం దగ్గర ఎంత మేనేజ్ చేసుకున్నా న్యాయపరంగా గాజు గ్లాస్ గుర్తుని రాష్ట్ర వ్యాప్తంగా మేము తెచ్చుకొని మేము పోటీ చేసాం. అదే గుర్తుతో పోటీ చేసాం. నేను ప్రచారంలో ఉండగా నా గుర్తుని క్యాన్సిల్ చేయించాను. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఏ దేశంలో అయినా ఉంటుందా? మాకు ఎన్నికల గుర్తు కేటాయించి వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం పార్లమెంటు స్థానానికి చెందినటువంటి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ గుర్తు నేను ప్రచారంలో ఉన్నాను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున. మా గుర్తు క్యాన్సిల్ చేశారు. మధ్యలో నిబంధనల మేరకు లాస్ట్ డే కూడా అయిపోయింది. ఆ మన్నాడు ప్రచారంలో ఉంటుండగా క్యాన్సిల్ చేశారు. ఎంత ఘోరమైనటువంటి అవినీతి, అధికార దుర్వినియోగం
ఏ ఎన్నికల సంఘం కూడా చేయలేదు ఈ 75 ఏళ్లలో. పవన్ కళ్యాణ్ గెలుపు అంతా కూడా అభూత కల్పనలో మోసం. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి భిక్ష, మమ్మల్ని మోసం చేసి నీ యొక్క రాజకీయ అధికారాన్ని చాటుకుంటున్నాం. వాటమే మోసం నిన్ను గెలిపిస్తే వాటమే మమ్మల్ని వెంటాడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఎన్నికల సంఘానికి తగిన గుణపాఠం చెప్తుంది. పవన్ కళ్యాణ్ కూడా భవిష్యత్తులో ప్రజలకి మొహం చూపించలేనటువంటి దుస్థితికి చేరుకుంటాడు. ఎందుకంటే ఒక్కొక్కటి ఈరోజు బయటకు వస్తున్నాయి. ఏ మోసమైనా సరే కొన్ని రోజులే దాచగలరు. ఈ పవన్ కళ్యాణ్ విషయం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం చేసినటువంటి మోసం కానీ, 53 లక్షల ఓట్లు ఘోరంగా మిస్యూజ్ అయినాయి అని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది. దాని మీద ఈరోజు తర్జనభర్జన పడుతున్నారు. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా గెలిచింది. మమ్మల్ని మోసం చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదు ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని మోసం చేయొచ్చు. ఖచ్చితంగా అంతిమ విజయం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీది అని ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీకి అలాగే ఎన్నికల సంఘానికి ఈరోజు గట్టిగా హెచ్చరిస్తాం.